తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టవలసినటువంటి పనులను నేటి నుండి ప్రారంభించినట్టుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. రాజమండ్రిలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఫేజ్ 1 కింద 9.55 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. జూన్ 26 నుండి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ముందుగా పరిసర ప్రాంతాల ఆలయాల పునర్నిర్మాణం అలాగే అభివృద్ధి పనులు చేపడుతున్నట్టుగా మంత్రి తెలియజేశారు. చూస్తాను గౌరవ శాసనసభ్యులకి అలాగే సారథ్యంలో ఈ కార్యక్రమం ఈయన ఒక చైర్మన్ మన జనసేన పార్టీ నుంచి ఇచ్చాం. బీజే పరిచయం చేశాను ఆవిడ.
కొంచెం ఇక్కడ ఉన్నాడు కొంచెం వెనక్కి వెళ్తే మీరు అందరూ రావాలి. అన్న ఇంకా ప్రెస్ అడ్రస్ చేస్తారు. మనం ఇంకా 9 వర్క్స్ చేస్తాం. నువ్వే మాట్లాడు. అక్కడ లే బాబు, అక్కడ లే. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి రావడం, ఆ యొక్క శాఖ పరంగా పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఈ నియోజకవర్గ పరంగా ఏదైతే ప్రసిద్ధి కాంచిన దేవాలయాలు ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి కోసం, లేకపోతే ఏదైతే ఎండోమెంట్స్ కొన్ని కమిటీలు ఉన్నాయో అక్కడ కొన్ని నిర్మాణాలు చేసుకోవాల్సిన పరిస్థితులు గుర్తించి గౌరవ మంత్రి గారి దృష్టికి నేను కానీ, గౌరవ ఎంపీ గారు పురంధేశ్వర్ గారు కానీ, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారు కానీ ప్రతిపాదించిన ప్రతి దాన్ని కూడా పరిగణనలో తీసుకొని ఫేజ్ 1 కింద ఈ రోజున 9,55,00,000తోటి శంకుస్థాపన అనే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించుకున్నామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ యొక్క నియోజకవర్గంలో 14 ఎండోమెంట్స్ కమిటీలు గాను జనసేన పార్టీకి 2 కమిటీ చైర్మన్లు, బీజేపీ పార్టీకి నగర క్షేత్ర పాలకులు వేణుగోపాల స్వామి దేవస్థానం ఒక చైర్మన్, మిగిలిన కమిటీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీగా కూటమి యొక్క నాయకులందరికీ కూడా గౌరవం ఇచ్చే విధంగా మొదటి సంవత్సరం లోపే 14 కమిటీల్లో కూడా సుమారు ప్రతి కమిటీకి కూడా 10 నుంచి 11 మంది వారందరికీ కూడా కమిటీల్ని నామినేట్ చేయడం, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేసుకోవడంతో పాటు వారు ఆ యొక్క దేవస్థానం ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతోంది. గత 5 సంవత్సరాలుగా ఏనాడు కూడా ఇలా కమిటీలు వేయడం లేదు. దేవాదాయ శాఖ ఒక ఏదైతే పవిత్రతను పరిరక్షించే కార్యక్రమాలు ఏనాడు కూడా జరగల. ఇంత మొత్తంలోనే నిధులు కూడా తెచ్చిన పరిస్థితులు కూడా ఆ ప్రభుత్వంలో లేవు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరమే కాదు, ఏదైతే ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటున్న ప్రతి దేవాలయంలో ఏదైతే గోదావరి తల్లి వారధిగా అటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా అధిక శాతం భక్తులు వస్తారు, పక్కన 2-3 నియోజకవర్గాల నుంచి భక్తులు వస్తారు. వారందరి తరపున గౌరవ మంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క శాఖకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే తక్కువ మొత్తం కాదు, 10 కోట్లు, సుమారు 6 దేవాలయాలు, ఇంకా 9 దేవాలయాలు ఇంకా ప్రతిపాదనలు పంపించాం. అవి కూడా అతి దగ్గరలో మంజూరు చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా మంత్రి గారు మమ్మల్ని ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు ఏదైతే పుష్కరాలకు సంబంధించిన వారు నన్ను కానీ, బుచ్చ చౌదరి గారిని కానీ, బత్తుల బలరామకృష్ణ గారిని కానీ, కొవ్వూరు శాసనసభ్యులు కానీ నిడదవోలు మంత్రిగా ఉన్న దుర్గేష్ గారిని కానీ మనం బడ్జెట్ సమావేశాలు ఎంత కీలకమైనవో పుష్కరాలు కూడా మనం కూర్చోవాలని, ఆ సందర్భంలో కూడా మమ్మల్ని కూర్చోపెట్టి ఏం చేయాలి, ఈ శాఖ పరంగా పుష్కరాల్ని ఏ విధంగా నిర్వహించాలి, ఏం కావాలని ఎప్పటికప్పుడు అడుగుతూ మా అందరినీ సమాయత్తం చేస్తూ పుష్కరాలకి చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా మా నియోజకవర్గం తరపు నుంచి ఒక శాసనసభ్యుడిగా ఇంత మొత్తంలో కార్యక్రమం చేసి ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములు చేసినందుకు మరొక్కసారి మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ మా నియోజకవర్గ ప్రజల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. మొట్టమొదటిసారిగా మంత్రి గారు, దేవాలయ మంత్రి గారు టోటల్గా అన్ని దేవాలయాలకి నిధుల్ని వారు మంజూరు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పుష్కరాలకి కూడా మా యొక్క ఘాట్స్కి టీటీడీ తరఫున కూడా
ఒక 200 కోట్లు ముఖ్యమంత్రి గారి ద్వారా ఇప్పించాలని నేను కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను ఇంకా ముందుకు రావాలి. చాలా నేను ఇది ముందుకు నేను లాగుతాను ఆడ ఒక్కసారి నేను లాగుతాను. మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. స్థానిక శాసనసభ్యులు వాసు, పెద్దలు శాసనమండలి సభ్యులు, తర్వాత అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు, అందరితోటి కలిసి మంత్రి గారైన దుర్గేష్ గారు, వారు ఇప్పుడే వేరే కార్యక్రమాలు ఉండడంతో ఎంపీ గారు దుర్గేష్ గారు వెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి మొదలుపెట్టాం గోదావరి పుష్కర ప్రారంభ కార్యక్రమాలు. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయి. వీటికి ముందస్తుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలని అవసరమైన మేరకు పునర్నిర్మాణం జరగాలని, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 3 సమావేశాలు పెట్టడం జరిగింది. ఒకటి ప్రధాన కార్యదర్శి గారు అధికారులతో పెడితే, రెండవది సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు 12 మంది ఈ గోదావరి పుష్కరాల పరిధిలో ఉన్నటువంటి మంత్రుల్ని ఒక సబ్ కమిటీగా వేసి సెక్రటరీలని మంత్రుల్ని కలిపి కార్యక్రమం పెట్టడం జరిగింది. వారి సమీక్ష కూడా చేశారు. వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అనేక విషయాలని వారు ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా అందరికన్నా చంద్రబాబు నాయుడు గారికి పుష్కరాల విషయంలో చాలా అనుభవం ఉంది. ఎందుకంటే గడిచిన 2 ఇప్పుడు జరిగే ఈ 3 పుష్కరాలకు కూడా ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారే గోదావరి కృష్ణా పుష్కరాలను నడిపినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఇవాళ విడిపోయినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ పుష్కరాలను నిర్వహించడంలో వారే ఎక్కువ అనుభవజ్ఞులు. వారి సూచనలే ఇవాళ ఈ విజయ పదం వైపు గోదావరి పుష్కరాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఈరోజు కొన్ని కార్యక్రమాలని ప్రారంభించి, ఒకటి ప్రారంభం, ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే గోదావరి పుష్కరాలంటే ఏదో రాజమండ్రి ఒడ్డే కాదు, గోదావరి పరివాహక ప్రాంతం అంతా భద్రాచలం దాటాక మన రాష్ట్రంలో మొదలుపెట్టాక ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో, అలాగే చివరిన సముద్రంలో కలిసే వరకు ఈ గోదావరి పుష్కరాలు పరివాహక ప్రాంతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఇవాళ మనం రాజమండ్రి ఈ యొక్క నగరం